హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య ధ్రువ్. ఇది తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి మనం పెట్టుకునే ప్రసాదం అండి. ఇది జొన్నల పేలాల పిండి. జొన్నలతో పేలాల పిండి ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే, ఏంచిన శనగపప్పు హాఫ్ కప్పు అండ్ 1 కప్పు జొన్నలు అండ్ బెల్లం కూడా 1 కప్ అండి. అది తరిగితే మనకి సేమ్ మనం జొన్నలు ఎంత కప్పు తీసుకుంటామో, బెల్లం తరిమింది కూడా అంతే కప్పు వచ్చేటట్టు. అండ్ వేయించిన శనగపప్పు ఏంటంటే హాఫ్ కప్ అండి. ఈ ప్రసాదం మనం శ్రీ మహావిష్ణువుకి తొలి ఏకాదశి రోజు పెట్టుకుంటామండి. ఆయనకి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. అందుకే అందరూ పూజ చేసుకొని ఈ ప్రసాదం పెట్టుకుంటారండి. అందుకే ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు కొందరికి బయట దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. సో, మనమే ఫ్రెష్‌గా చేసుకొని శ్రీ మహావిష్ణువుకి పెట్టుకుంటే ఆయనకు కూడా మనం కూడా పెట్టుకున్నట్టు ప్రసాదం మంచిగా ఉంటదండి. సో, ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి కింద మందంగా ఉండే కడాయి తీసుకోవాలండి. అలా తీసుకుంటే అదేంటంటే మాడకుండా ఉంటది. ఇప్పుడేం చేయాలంటే, ఆ కడాయిలో ఒక 2 గుప్పిళ్ళు కానీ, ఒక గుప్పెడు కానీ మనం తీసుకున్న జొన్నలేసేయాలి. కొంచెం వేడెక్కాలి. వేడెక్కేదాకా కలుపుతూ ఉండండి ఆ జొన్నల్ని. మనం కలుపుతూ ఉండగా అదేమైద్దంటే పాపింగ్ స్టార్ట్ అయిద్దండి. అంటే జొన్నల్లోంచి పేలాలు ఇలా పాప్ అవుతా ఉంటాయి. మనం పాప్‌కార్న్ చేసుకుంటాం కదా ఇంట్లో, అలా పేలుతూ ఉంటాయి. అలా కొంచెం హీట్ ఎక్కి అవి పేలుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కలుపుతూ ఉండండి. ఎందుకంటే అవి మాడిపోతాయి. జొన్నలు ఊరికే మాడిపోతాయి. ఆ కలుపుతూ ఉండి కొంచెం పాపింగ్ వచ్చాక మూత పెట్టేయండి. ఆ మూత కూడా ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంచి పెట్టండి. ఎందుకంటే వాటరు వాటర్ ఇదైపోకుండా ఉంటది. సో, అదిగోండి అట్లా పేలుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉండండి. కలపలేదనుకోండి మాడిపోతాయి. కొన్నేమో పాప్ అవుతాయి. కొన్ని పాప్ అవ్వవండి. మనం వేసిన వాటిల్లో కూడా 80% పాప్ అవుతాయి. 20% పాప్ అవ్వవండి. బట్ పాప్ అవ్వకపోయినా పర్లేదు. ఎలాగో మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి, ఏంచిన జొన్నలే కాబట్టి మంచిగానే ఉంటాయండి. ఇగోండి ఏంచాక ఇగోండి ఇట్లా పాప్‌లాగా వస్తదండి. లైక్ మనకి పాప్‌కార్న్ లాగే. ఇప్పుడు ఆ ఏంచిన జొన్నలన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దాన్ని బాగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం బరగ్గా మిక్సీ కొట్టుకోండి. మిక్సీ కొట్టుకొని దాన్ని ఇంకో బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. అండ్ ఆ జార్‌లో ఏంటంటే కొంచెం పొడి ఉంచుకోండి. ఉంచుకుంటే ఏంటంటే మనం బెల్లానికి ఆ ఏంచిన శనగపప్పు ఏసినప్పుడు తిరిగిద్దండి. సో, ఇప్పుడు ఏంచిన శనగపప్పేసి మనం తురిమి పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదా! ఆ బెల్లాన్ని దాంట్లో ఏసేసేయండి. ఏసేసి ఒక చిన్న స్పూను యాలక్కాయ పొడండి. మీకు ఇష్టం లేకపోతే యాలక్కాయ పొడి ఏసుకోక్కర్లేదు. కానీ ఫ్లేవర్ కోసం ఏసాను. సో, ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పొడి, ఈ బెల్లం అంతా కలిపి మనం చేసింది ఆ బెల్లంతో కలిపిందేంటంటే కొంచెం మెత్తగా చేసుకున్న ప్రాబ్లమ్ ఏముండదండి. అంతే అండి. ఇదంతా ఒక బౌల్‌లోకి తీసుకొని కలిపేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ బెల్లం పౌడర్ అంతా దానికి కలిసేటట్టు. అంతే అండి. ఈ జొన్నల పేలాల పిండి చాలా ఈజీ అండి. కొందరేంటంటే వేరే పద్ధతిలో చేస్తారు. జొన్నల్ని ఉడకపెట్టి అవేంటంటే మనం ఆ క్లాత్ మీద ఆరబెట్టాక వాటిల్ని ఏంచి చేస్తారు. అదేంటంటే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇదేంటంటే కొంచెం ఈజీ అండి. మీకు ఇన్‌స్టంట్‌గా కొంచెమే కదా ప్రసాదం పెట్టుకునేది. దాన్ని ఏంచేసి మీరు వెంటనే పాప్ చేసుకొని చేసేసుకుంటే చాలా ఈజీగా ఈ ప్రసాదం రెడీ అయిపోద్దండి. ఇది రేపు తొలి ఏకాదశి కదా! ఒక్కసారి ట్రై చేసి చేసుకొని శ్రీ మహావిష్ణువు గారికి ప్రసాదంగా పెట్టి చూడండి. మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై